మన ప్రభువుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో బైబిల్ వద్దకు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకమారు మీ వద్దకు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడానికి ప్రభు నాకు ఎంతగానో సహకరించి ఉన్నాడు. ఇందు నిమిత్తమే దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఈ కార్యక్రమం కొరకై ఎదురు చూస్తున్న మీ అందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అలాగే మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి కూడా నేను ప్రతిదినము మీ కొరకై ప్రార్థన చేస్తూ మీరు చెప్పిన ప్రతి ఒక్క ప్రార్థనావసత కొరకే నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఈ యొక్క మాటలను బట్టి, ఈ యొక్క ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరింత ఆశీర్వాదం పొందినట్లుగా, ఈ కార్యక్రమం ద్వారా మరింత దీవెనలు మీరు ఇంకను అనుభవించినట్లుగా, అనేకమైన సత్య మాటలు మీ వద్దకు తీసుకువచ్చేటట్లుగా మనందరము కలిసి ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో నేటి యువతకు 2 పరిష్కారములు అనబడిన అంశాన్ని మీ ముందు చర్చించడానికై నేను ఇష్టపడుతున్నాను. ఈ యొక్క మాటలు ముఖ్యంగా యవనస్తుల కొరకై మాట్లాడటానికై నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో యవనస్తులు కనుక ఉంటే తల్లిదండ్రులైన మీరు దయచేసి ఈ టీవీ ముందు కూర్చోండబెట్టమని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయంలో దేవాది దేవుడు, జీవము కలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దయచేసి ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలని యవనస్తులైన మీ అందరికీ ప్రత్యేకంగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకొని దేవుడు ఇచ్చి ఈ 2 పరిష్కారములను ధ్యానించినట్లయితే మీ జీవితం ఎంతో ఆశీర్వదించబడుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రయాసతో మీ ముందుకు తీసుకుని వచ్చి ఉన్నాం. మనం గుడ్లు ఎలాగైతే ఉడకేసుకుని తింటామో అలాగే ఒక వ్యక్తి కప్పను ఉడకవేసుకుని తినాలని ఆశించాడట. అయితే ఆ కప్పను ఉడకవేసుకుని తినాలని ఆశించిన వ్యక్తి కొంత వేడి నీటిని తీసుకుని అందులో కప్పను పెట్టాడట. ఆ కప్ప ఆ వేడి నీటిలో ఉండలేక అమాంతంగా అందులోంచి బయటకు దూకేసిందట. అయితే ఈ వ్యక్తికి ఏం చేయాలో అర్థమవక ఒక ఆలోచన వచ్చి కొన్ని చన్నీళ్లు తీసుకుని అందులో కప్పను పెట్టి ఆ చన్నీళ్ళని వేడి చేయటానికే మంట పెట్టాడట. ఆ చన్నీళ్లు మెల్లమెల్లగా వేడెక్కుతూ ఉన్నప్పుడు అందులో ఉన్న కప్ప అలాగే ఉండి ఆ వేడి నీటికి చివరి స్థాయికి వచ్చిన తర్వాత ఆ వేడి నీళ్ళలోనే చనిపోయిందట. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అని ఆలోచిస్తే, ఆ చల్లగా ఉన్నప్పుడు ఆ కప్ప అందులో ఉంటూ మెల్లమెల్లగా వేడెక్కుతున్న ఆ నీటికి దానంతట అది సమర్థించుకుంటూ సర్దుకుంటూ అందులోనే ఉండిపోయింది. పర్లేదు, కాస్త ఉష్ణోగ్రతే కదా, పర్లేదు కాస్త వేడిమే కదా అని చెప్పి అందులో ఉండిపోవడంతో
అది ఉండగా 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 వేడెక్కి ఆ కప్ప యొక్క శక్తినంతా హరింపజేసిందట. అందుగురించి ఆ కప్ప ఇక బయటికి దూకేద్దాము అని అనుకునే సమయానికి దాని దగ్గర శక్తి లేక అందులోనే చచ్చిపోవటం ఈ యొక్క విశ్లేషణలో మనం చూడవచ్చు. ఈ కప్ప ఎలాగైతే మరణించిందో బైబిల్లో కూడా ఈ విధంగానే మరణించినట్లుగా ఒక వ్యక్తిని మనం చూడవచ్చు. అతని పేరు సంసోను. ఇతడు కూడా ఒక చక్కటి యవనస్తుడై ఉండి ఒక ఉన్నతమైన దైవ ఉద్దేశంతో ముందుకు సాగాల్సిన వాడై ఉన్నప్పుడు సాతాను అతని చుట్టూ పాపపు వాతావరణాన్ని ఉంచి ఆ పాపపు వాతావరణంలో అతన్ని దించి మెల్లమెల్లగా అతడు పాపములోనే ఉండిపోయేటట్లుగా అతని చుట్టూ పాపపు ఉష్ణోగ్రతను పెంచుతూ ఉన్నాడు. ఆ ఉష్ణోగ్రతను అతను అలవాటు చేసుకుంటూ ఆ పాపపు ఉష్ణోగ్రతకు అతను అలవాటు అవుతూ బయటికి వద్దాము అని అనుకునే సమయానికి అతనికి ఏమాత్రము శక్తి లేక అతను కన్నులు పోగొట్టుకుని అతని దగ్గర ఉన్న శక్తిని పోగొట్టుకుని ఒక పాపపు వ్యక్తిగా ఆ పాపములోనే చనిపోయినట్లుగా బైబిల్ మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూడవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేటికి ఎంతోమంది యవనస్తులు ఈ విధంగానే జీవిస్తున్నారు. వారు చుట్టూ అలుముకుంటున్న ఈ పాపపు ఉష్ణోగ్రతలో మెల్లమెల్లగా వారు అలవాటు చేసుకుంటూ ఉన్నారు. ప్రార్థనావసరతల కొరకు అనేకులు నాకు ఫోన్ చేస్తున్నప్పుడు ఒక యవనస్తుని ఫోన్ కాల్ నాకు వచ్చింది. ఆ ఫోన్ కాల్లో యవనస్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, అన్న, నేను ప్రతి దినము తప్పు చేయకూడదని నా దినాన్ని ప్రారంభిస్తున్నాను. కానీ ఆ దినం ముగిసేటప్పటికి నేను అనేక తప్పులు చేస్తున్నాను. కారణం నా చుట్టూ ఉన్న నా స్నేహితులు, నా దగ్గర ఉన్న నా పరిస్థితులు, నా చుట్టూ ఉన్న వాతావరణం నన్ను తప్పులో పడేటట్లుగా, తప్పులోకి నడిపించేటట్లుగా చేస్తుంది. ఏం చేయాలో అర్థం అవటం లేదు. తీరా తప్పు చేసిన తర్వాత ఏదైనా ప్రశాంతంగా ఉంటుందని అంటే ఎందుకు ఆ తప్పు చేశావు అనే మనస్సు నన్ను గద్దించి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మనశ్శాంతి అనేది నాకు కరువైంది. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా నా చదువును పాడు చేస్తున్నాయి. ఇలాంటివన్నీ నా చదువు మీద ప్రభావితం చేస్తున్నాయి. నేను చదువుకోలేకపోతున్నాను. నా మీద నా తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నేను అడియాశలు చేసే విధంగా ఉన్నాను. ఈరోజు నా జీవితం ఎందుకని ముగించే స్థితిలో ఉన్నాను. ఏం చేయాలో నాకు అర్థం అవడం లేదు. దయచేసి ఏమన్నా పరిష్కారం ఉంటే తెలియచేయండి అని చెప్పి ఆ వ్యక్తి ఎంతో ఆవేదనతో చెప్తున్నప్పుడు నేను ఎంతో భారం కలిగి చాలా ఆశీర్వాదం కలిగిన మాటలు అతనికి తెలియజేశాను. అయితే తర్వాత నాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ బట్టి ఇలాంటి మాటలు దేవుని వాక్యపూర్వకంగా అనేక మంది యవనస్తులు చూసే విధంగా చేస్తే ఎంతో ఆశీర్వదించబడతారనే ఉద్దేశంతో ఈ మాటలు మీ ముందుంచడానికే నేను ఇష్టపడుతున్నాను. నేటి దినాల్లో ఇలాంటి యవనస్తులు ఎంతోమంది మంచిగా ఉండాలని ఆశిస్తున్నారు, తప్పులు చేయకుండా జీవించడానికి ఇష్టపడుతున్నారు. కానీ వారి చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా వారిని మంచిగా ఉండనివ్వకుండా చేస్తున్నాయి. అలాగే వారి హృదయంలో ఉన్న ఆ దుష్టత్వము మరింతగా చెడుతనాన్ని ఆకర్షించే విధంగా వారి జీవితాలు ముందుకు తీసుకువెళ్తున్నాయి. నా ప్రియ యవనస్తురాలా, ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, మీ పవిత్రత జీవితాలతో దేవుని ఎదుట మీరు జీవించాలని ఆశించిన ఎడల దేవుడు ఒక చక్కటి పరిష్కారాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ప్రతి యవనస్తుడు పవిత్రమైన జీవితంతో ఒక చక్కటి యవనస్తుడిగా దేవుని ఎదుట ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. అందుగురించి బైబిల్లో రాయబడిన మాట ఈ విధంగా ఉంది, యవనస్తులారా మీరు బలవంతులు, అపవాదిని మీరు ఎదిరించి ఉన్నారు అని 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూడవచ్చు. బైబిల్ కూడా మనందరికీ ఒక చక్కటి భరోసాని ఇస్తుంది. మీరు బలవంతులు, మీరు అపవాదిని ఎదిరించి ఉన్నారు, అపవాదిని ఎదిరించగలిగే సామర్థ్యత మీకు దేవుడిస్తాడు అను ముఖ్య సారాంశాన్ని ప్రభు మీ ఎదుట ఉంచుచున్నాడు. ఈరోజు అనేక మంది యవనస్తులు వారి జీవితాన్ని సరిగా నిలదొక్కుకోక, దేవునిలో సరిగా ఎదగలేక, అటు దేవునికిని, ఇటు సమాజానికి, ఇటు కుటుంబానికి దేనికి పనికి రాకుండా వారి జీవితం సర్వనాశనం అయిపోతుంది. అలాంటి జీవితం ఎంత మాత్రము ఏ యవనస్తుడికి రాకూడదని, ఏ యవనస్తుడు కూడా పాడవకూడదని, పవిత్రంగా ఉండాల్సిన యవనస్తుడు పవిత్రంగా ఉండగలిగే సామర్థ్యత కలిగి ఉండాలని, దేవుని ఎదుట దేవుని బిడ్డగా జీవించాలని, ప్రతి యవనస్తుడు వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా, వారి భవిష్యత్తుని దీవెనకరంగా ఉంచుకోవాలన్న ముఖ్య ఉద్దేశం కలిగి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుంచుచున్నాను. ఈ బైబిల్ వద్దకను కార్యక్రమంలో ఈ యవనస్తులు ఎదుర్కొంటున్న ఇటువంటి భయంకరమైన సమస్యను, సాతాను ప్రేరణను, సాతాను వాతావరణాన్ని, పాపపు వాతావరణం నుండి బయటకు రాగలిగే 2 పరిష్కారాలు మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఈ మాటలు విని ఈ 2 పరిష్కారాలను మీ జీవితంలో అన్వయించుకోనండి. మొదటిగా మనం చర్చించుకుందాం. బైబిల్లో ఒక యవనస్తుడు మనకు చూడవచ్చు. అతని పేరు యోసేపు. అతడు ఏ విధమైన జీవితం కలిగిన వాడో
మనం ఆదికాండం 39వ అధ్యాయంలో చూడవచ్చు. మనము ఆదికాండం 39వ అధ్యాయము 7 నుండి 14 వచనాలు జాగ్రత్తగా మనం ధ్యానిస్తే అందులో యోసేపు ఎదుర్కొన్న భయంకరమైన శోధనను మనం చూడవచ్చు. ఆ శోధన బానిసత్వం కాదు, ఆ శోధన ఈ శరీర సంబంధమైన అనారోగ్యము ఎంత మాత్రము కాదు. నేడు యువతులు ఎదుర్కొంటున్న భయంకరమైన శోధన ఆ శోధన. నేడు అనేక మంది యువతులకు కలిగే ఆ శోధన యోసేపుకు కూడా కలిగింది. నేడు ఎలాగైతే అనేక మంది చుట్టూ పాపపు వాతావరణం కలిగి పాపము చేయి అని ప్రేరేపణ కలిగి ఉన్నారో అలాంటి పాపపు ప్రేరేపణలతో యోసేపు కూడా జీవించాడు. అయితే యోసేపు ఏం చేశాడో మొదటి పరిష్కారాన్ని బట్టి మనం తెలుసుకుందాం. యోసేపు తన యొక్క నమ్మకమైన జీవితాన్ని అటు దేవునికి అలాగే తన యజమానికి కలిగి ఉన్నాడు. అయితే అతని యజమాని భార్య అతని సౌందర్యాన్ని చూచి అతని యొక్క గొప్ప అందాన్ని చూచి అతను ప్రేరేపించడం మనం ఈ యొక్క అధ్యాయంలో చూడవచ్చు. ఆ యొక్క అధ్యాయంలో అతన్ని ఎంతగా ప్రేరేపిస్తుందని అంటే అతను పాపం చేయటానికై ఎటువంటి సమస్య రాదు అనే వాతావరణాన్ని ఆ వ్యక్తి ఆ యోసేపు చుట్టూ ఉంచుతూ ఉంది. అయితే యోసేపు ఆ పాపపు వాతావరణంలో ఇమడలేకపోతున్నాడు. అనేక సార్లు ఈమె అతను బలవంతం చేసింది. మాటికి ప్రతి దినము అదే తలంపులతో అదే మాటలతో అతనిని ప్రేరేపిస్తూ ఉంది. మనం తప్పు చేద్దాం, ఏ సమస్య రాదు, ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను, ఏం పర్లేదు అనే ప్రేరేపణలు అతనికి తెలియజేస్తుంది. అయితే ఎన్నిసార్లు ఆమె ప్రేరేపించిందో అన్నిసార్లు ఈ యోసేపు తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. యోసేపు ఒకసారి తన యజమాని యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఆ క్షణాన్ని ఎవ్వరూ లేని విషయాన్ని గమనించిన ఈ స్త్రీ వెంటనే యోసేపు మీద పడి బలవంతం చేసినప్పుడు అతను చేసిన ఒక అద్భుతమైన విషయం నేటికి ఈ యవనస్తులైన మీ అందరికీ మనందరికీ చాలా ఆశీర్వాదకరమైన అంశమని నేను గుర్తించి ఉన్నాను. ఈనాటికి కూడా అటువంటి విధంగా ఒక యవనస్తుడు గాని చేస్తే ఎంతో ఆశీర్వాదమైన భవిష్యత్తుని అతను పొందుకోగలుగుతాడు. ఇంతకీ యోసేపు చేసిన విషయం ఏంటంటే ఆమె ఎప్పుడైతే అతన్ని బలాత్కారం చేసి బలవంతం చేసిందో వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఆ విషయాన్ని ఈ యొక్క సమయాన్ని మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. నా ప్రియ యవనస్తురాలా, పాపము చేయకుండా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావా? ప్రతి దినము సాతాను నేను ప్రేరేపిస్తూనే ఉంటాడు. అయితే ఆ ప్రేరేపణ కొద్దీ నీ జీవితం ఎంత మాత్రము మెత్తబడక, ఎంత మాత్రము నీ యొక్క గొప్ప ఉన్నతమైన నిర్ణయం ఏమాత్రము సన్నగిల్లక దృఢంగా ఉంచుకున్నట్లయితే సాతాను మరింత శోధనను తీసుకొస్తాడు. అయితే అటువంటి శోధన వచ్చినప్పుడు దయచేసి నేను తెలియజేస్తున్నాను, అక్కడి నుంచి పారిపోవటం మంచిది. సాతాను పెట్టే ప్రతి శోధన నుండి మనం చేయాల్సిన ఒక ఉత్తమమైన పని ఏంటంటే అక్కడి నుండి బయటికి పోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పారిపోవాలి. నా ఉద్దేశం పారిపోవటం అని అంటే తప్పించుకుపోవాలి. అక్కడ ఏమాత్రము ఉండకుండా, ఆ చుట్టుపక్కల ఏమాత్రము ఉండకుండా ఆ వాతావరణాన్ని ఛేదించుకుని బయటికి వెళ్లాల్సి ఉన్నదని ప్రతి యవనస్తుడు తెలుసుకోవాల్సి ఉన్నది. నా ప్రియ యవనస్తురాలా, మీ చుట్టూ ఒకవేళ ఫ్రెండ్స్ సర్కిల్లో పాపపు ప్రేరేపణ కలిగిన మాటలు వస్తున్నాయా? దయచేసి వాళ్ళు ఎంతటి గొప్ప స్నేహితులైనను, ప్రాణ స్నేహితులైనను వారి దగ్గర నుండి వెనువెంటనే బయటకు రావడానికే ప్రయత్నించు. ఒకవేళ నీ యొక్క మొబైల్స్లో భయంకరమైన గ్రూప్స్ అనేవి ఉన్నాయా? దయచేసి ఆ గ్రూప్స్ నుంచి ఎగ్జిస్ట్ అయిపో. ఒకవేళ నీ ఫేస్బుక్లో కానీ, ఒకవేళ నీ యొక్క వాట్సాప్లో కానీ భయంకరమైన పాపపు ప్రేరేపించే గ్రూప్స్ ఉన్నాయా? దయచేసి అక్కడి నుంచి బయటికి రమ్మని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేటి యువతరం పాపము నుండి బయటికి రావాలంటే చేయగలిగే ఒకే ఒక్క పని వారు తప్పించుకుపోవటం. అయితే ఈ యొక్క పనిని ఏమాత్రము సాధ్యము కాదు, ఎంతోమంది ఈనాటికి ప్రయత్నించారు, ఏమాత్రము సాధ్యం కాదు అని చాలామంది యవనస్తులు ఈ మాట వింటున్నప్పుడు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను. ఇంతవరకు ఒక సామాన్య వ్యక్తిగా పాపం చేయకుండా ఉండటానికి బయటికి వచ్చే ప్రయత్నాలు ఎన్నో జరిగి ఉండవచ్చు. అయితే నేను ఈ యొక్క సమయంలో సువార్తను సెలవిస్తున్నాను. ఈ యొక్క బైబిల్ ద్వారా ఒక శుభవార్తను తెలియచేయాలని ఆశిస్తున్నాను. బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఆత్మ మన బలహీనతలన్నీ చూచి మనకు సహాయం చేయుచున్నాడు అని సెలవు ఇవ్వబడుతుంది. ఇందులో చెప్పబడిన సత్యం ఏంటంటే నువ్వు దేవుని కొరకై పరిశుద్ధంగాను పవిత్రంగాను జీవించాలని ఆశించినప్పుడు నువ్వు మంచిగా జీవించలేవని తెలిసి యథార్థతగా జీవించని నీ వాతావరణం నీ దగ్గర ఉన్నదని దేవుడు ఎరిగి నీకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుని కొరకు ఒక అడుగు వేయడానికి ముందుకు రా. ప్రభు ఆత్మ నీకు సహాయం చేసి
ఖచ్చితంగా ఆ పాపంలో నువ్వు ఉండకుండా, ఆ తప్పుల్లోకి వెళ్ళే ఆ వాతావరణంలో నువ్వు ఎంత మాత్రము నివసించకుండా ప్రభు నిన్ను గద్దించి నూతన మనసుతో బయటకు తీసుకురాగలిగే సామర్థ్యత దేవునికి ఉన్నది. అటువంటి దైవ ఆత్మ, గొప్ప దేవుని ఆత్మ నీకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. దయచేసి దేవుని సహాయం పొందు. నువ్వు ఒక్కడివే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ చుట్టుపక్కల ఉన్న ఆ భయంకరమైన పాప వాతావరణం బట్టి నువ్వు బయటికి రాలేవు. నువ్వు శక్తి లేని దానవు, శక్తి లేని వాడువు, బలహీనురాలు అని దేవుడు ఎరిగి నీకు తన ఆత్మనుతో నీ ఆత్మను బలపరిచి బయటకు రాగలిగే సామర్థ్యత దేవుని ఆత్మ నీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఎక్కడి నుంచైనా దేవుని కొరకే జీవించు. బయటకు రావాలన్న ఉద్దేశంతో పాటు దేవుని ఆత్మ పొందుకునే ప్రార్థన నువ్వు చేయి. ప్రభువా, నన్ను క్షమించి నీ ఆత్మ దయచేసి నేను పాపంలో ఉండకుండా, నివసించకుండా బయటకు రాగలిగే సామర్థ్యత నీ ఆత్మ ద్వారా నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేసిన ఎడల ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు ఎంత మాత్రము త్రోసివేయక ఆయన హత్తుకుని ప్రతి యవనస్తుడిని బలముగాను, స్థిరంగాను, నీతిగాను, యథార్థతగాను, పవిత్రతగా జీవింపచేయగలిగే దేవుడు నేను ప్రకటిస్తున్న దేవాతి దేవుడు. కనుక ఇటువంటి శుభవార్తను బట్టి అయినా ఇక నుంచైనా యవనస్తుడైన నీవు, యవనస్తురాలైన నీవు ఒక్కడవే, ఒక్కదానివే పాపం నుండి బయటికి రాలేని నీ పరిస్థితిని ఎరిగిన దేవుని సహాయం కోరి నువ్వు దేవుని సహాయాన్ని ఆశ్రయించి ఖచ్చితంగా గొప్ప విజయాన్ని పొందుకోమని ఈ వాక్యపూర్వకంగా నీకు మనవి చేస్తున్నాను. ఇంతవరకు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఇంతవరకు నువ్వు ఎన్నో ప్లాన్లు వేసి ఉండవచ్చు. ఆ ప్లాన్లన్నీ కూడా విఫలం చెంది, ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయి ఈరోజు ఏమీ చేయలేక ఆ పాప ఊబిలోనే పడిపోయి ఉండొచ్చు. ఇదిగో ఇక నుంచి అయినా దేవుని ఆత్మను పొందుకుని దైవ కార్యం చేయి. దేవుని కొరకు నిలబడే బిడ్డగా జీవించు. కనుక ఇటువంటి మొదటి పరిష్కారంతో గొప్ప ఆశీర్వాదం మీ జీవితంలో పొందుకోగలుగుతారు. మనం రెండో పరిష్కారాన్ని మనం ఈ యొక్క సమయంలో తెలుసుకుందాం. దేవుని వాక్యంలో 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా ఉంది. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములైన ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అపోస్తలుడైన పౌలు తిమోతికి సెలవిస్తున్న మాట ఇది. అతని యొక్క యవన జీవితంలో వచ్చే భయంకరమైన అపవాది ప్రేరేపణ నుండి ఏ విధమైన పరిష్కారము అతనికి కావాలో పౌలు చక్కటి పత్రిక ద్వారా అతనికి సెలవిచ్చాడు. పాపపు జీవితం నుండి బయటకు వచ్చేసిన మనము, పాపపు జీవితం నుండి పారిపోయిన మనము, పాపపు ప్రేరేపణ నుండి, పాపపు వాతావరణం నుండి బయటకు వచ్చేసిన మనము చేయాల్సిన రెండో పని ఏంటంటే మంచి విషయాన్ని ధ్యానించాలి, మంచి సంగతులను ధ్యానించాలి, మంచి వారితో స్నేహం కలిగి ఉండటానికే ప్రయత్నించాలి. ఎందుకు ఇలా బైబిల్ సెలవిస్తుందనంటే మళ్ళా పాత జీవితంలో పడకుండా, పాత వాతావరణంలో చిక్కుకోకుండా, పాపపు వాతావరణంలో ఎంత మాత్రము మనము నాశనం అవ్వకుండా ఉండటానికి ప్రభు మనకి ఇస్తున్న గొప్ప పరిష్కారం. దేవుని ఆత్మ ద్వారా మనము బయటకు వచ్చేసి చేయాల్సిన గొప్ప పని ఏంటంటే పవిత్ర మనసుతో మంచి వారితో స్నేహం కలిగి మంచి వాటిని మనం ధ్యానించవలసిందిగా ఉంది. ఇది రెండవ పరిష్కారం. ఈ పరిష్కారం చాలా ఉన్నతమైనది. ప్రతి యవనస్తుడి జీవితంలో ఉండాల్సిన గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం ఇది. కాబట్టి దేవుని ఆత్మను కాపాడుకుంటూ అటు మన ధ్యానాన్ని, ధ్యాసని కూడా మార్చుకోవాల్సిందే ఉన్నది. మొదటిది మనము దేవుని నుండి బయటికి రావడమే కాదు, రెండోది మన జీవితంలో ఉన్న చుట్టూనున్న పాపపు పరిస్థితిని, ముఖ్యంగా మన స్నేహితుల విషయంలో జాగ్రత్త తీసుకుని మంచి స్నేహితులతో స్నేహం చేయటం, ప్రార్థన పరులతో వాక్యాన్ని ధ్యానం చేసేవారితో స్నేహం చేసిన ఎడల ఒక మంచి ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. అందుగురించి పౌలు ఈ విధంగా సెలవిస్తున్నాడు. నీ యవనేచ్ఛ నుండి పారిపోయి పవిత్రమైన హృదయంతో దేవునికి ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసాన్ని వెంటాడుము అని. నా ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, దయచేసి అటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన వారితో మనం ఉందాం. మన జీవితంలో కలిగి ఉన్న ఈ దుష్ట ప్రేరేపణలు, దుష్ట ఆలోచనలు, మరింతగా ఇబ్బంది పెట్టే భయంకరమైన అశ్లీలక విషయాలు, ఇవన్నింటి నుండి మనం దూరం అవుదాం. వాటిని మనం దూరపరుచుకుందాం. మన స్నేహితులలో ఎవరు మంచివారా, ఎవరు ప్రార్థన విషయాల్లో, దేవుని విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో బలంగా ఉండేవారా అని చెప్పి వెతుకులాట ప్రతి యవనస్తుడు కలిగి ఉండాలని మనం చేస్తున్నాను. అందునిమిత్తమే పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో
వాటి మీద ధ్యానం ఉంచుకొనండి. వాటిని ధ్యానించండి. ఏవి సరైనవో వాటిని ధ్యానించండి, ఏవి సత్యమైనవో వాటిని ధ్యానించండి, ఏవి పవిత్రమైనవో వాటిని ధ్యానించండి. అంతే తప్ప ఇది తప్పని తెలిసినా కానీ ఆ తప్పునే మనం ధ్యానించినప్పుడు మన ప్రేరేపణలన్నీ కూడా తప్పు చేయాలనే ఉంటుంది. ఈ యొక్క ఇంటర్నెట్లో భయంకరమైన ప్రేరేపించేవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటిలో మనం జాగ్రత్త తీసుకుందాం. వాటిని ధ్యానించేటప్పుడు మనకి ఏది అవసరమో, ఏది సరైనదో దాన్నే ధ్యానించి మిగిలినవన్నిటిని పక్కకు పెట్టేటట్లుగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఒక పవిత్ర జీవితాన్ని మీరు పొందుకోగలుగుతారు. కాబట్టి మన ధ్యానాలు మార్చుకుందాం, మన ధ్యాసలు మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం. దేని కొరకే ఎక్కువగా మన తలంపులు ఆలోచిస్తున్నాయో జాగ్రత్తగా గమనిద్దాం. ఇంతవరకు మన ధ్యాస అంతా ఒకవేళ వ్యర్థమైన వాటి వైపు అయితే దయచేసి మన ధ్యాసను మార్చుకుందాం. ఇంతవరకు మన ధ్యానం వ్యర్థమైన వాటిని ధ్యానిస్తూ వాటిని మనము ఆలోచిస్తూ ఉన్నట్లయితే మన ఆలోచనలు మార్చుకుందాం. ఇంతవరకు ఈ లోక సంబంధమైన పాపమును మనం ధ్యానించినట్లయితే మాని పవిత్రమైన వాటిని ధ్యానించడానికే ప్రయత్నం చేద్దాం. అలాంటి చక్కటి ప్రయత్నం మీ జీవితంలో మళ్ళా పాపములో పడకుండా చేస్తుంది. అలాంటి ఉన్నతమైన ఆలోచన పవిత్రంగా ఉండటానికే మీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. కాబట్టి ఇక నుంచి అయినా మన ధ్యాసను మార్చుకుందాం, మన ధ్యానాన్ని మార్చుకుందాం, మన మెడిటేషన్స్ మార్చుకుందాం. బైబిల్లో రాయబడిన మాట ప్రకారంగా ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వారు ఆకు వాడక వారి జీవితాన్ని ఫలించే వృక్షములా ఉంచుకుంటారని వ్రాయబడినట్లుగా మీ జీవితాన్ని ఉంచుకోగలుగుతారు. అలాగే ప్రతి వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే, ధ్యానించినట్లయితే యవనస్తుడు ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉండకూడదు, ఏది ధ్యానించాలి, ఏది ధ్యానించకూడదు అనే సత్యాన్ని ఇందులో ఇమర్చబడి ఉంది. కాబట్టి నేటి నుండి అయినా వ్యర్థమైన ధ్యానాలను, వ్యర్థమైన ధ్యాసలను మానేద్దాం. ఎవరో ప్రేమించుకుంటున్నారు, ఎవరినో చూసుకుంటున్నారు, మనకు ఆ విషయాలన్నీ అనవసరం. దేవుని వాక్యాలను మనం జాగ్రత్తగా ధ్యానిస్తే ఖచ్చితంగా మన భవిష్యత్తు బాగుంటుందని అనేక మంది గొప్ప గొప్ప బిడ్డల ద్వారా, ముఖ్యంగా యవనస్తులు అనబడిన దేవుని బిడ్డల ద్వారా మనం ఈ బైబిల్ ద్వారా పొందుకొనవచ్చు. ఒకవేళ ప్రేమ ముసుగులో ఆకర్షణకు లోనైపోయి అందులో బానిసత్వం కలిగి ఉన్నట్లయితే విడిపించగలిగే దేవాతి దేవుడిని నేను ప్రకటిస్తున్నాను. ఒకవేళ స్నేహము ముసుగులో బానిసత్వానికి, ఈ లోక సంబంధమైన మత్తు పానీయాలకి మీరు బానిసలు అయిపోతే ఇదిగో విడిపించగలిగే దేవుడిని నేను ప్రకటిస్తున్నాను. ఎలాంటి బానిసత్వం నుండైనా, ఎలాంటి దుర్బల స్థితి నుండైనా దేవుడు నడిపించగలిగేవాడు, అభివృద్ధి చేయగలిగేవాడు. నా జీవితంలో నా యవన జీవితాన్ని కాపాడినవాడు దేవుడే. నేడు ఈరోజు మీ ఎదుట నేను వాక్యాన్ని సెలవిస్తున్నానంటే కారణం ఆ దేవాతి దేవుడే. ఈ రెండు పరిష్కారాలు నా జీవితంలో అన్వయించుకోవడం ద్వారా నేను అనేకమైన యవనేచ్ఛల నుండి ఎదుర్కోగలిగి వాటిని జయించి దేవుని కొరకే నిలబడే బిడ్డగా ఈరోజు మీ ఎదుట నిలబడి ఉన్నాను. కనుక నా ప్రియ యవనస్తురాలా, మీ జీవితాలు ఆశీర్వదించబడాలి, మీ జీవితాలు దీవించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎలాంటి దుస్థితినైనా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయం అయిందైనా దయచేసి నీ జీవితాన్ని దేవుడికి అర్పించు. ఇంతవరకు నీ పాత జీవితం ముగిసిపోయింది, ఇదిగో నూతన జీవితం ఇక నుంచి ప్రారంభించబడుతుంది. ఇంతవరకు నీ పాపములన్నీ దేవుడు క్షమించి ఉన్నాడు, ఇక నుంచి నూతన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. కనుక ఈ నూతన జీవితంలో అడుగుపెట్టి ఇక నుంచి దేవుని కొరకే బ్రతుకు, దేవుని నిమిత్తమే బ్రతుకు, దేవుని కొరకే నీ జీవితాన్ని అర్పించు. ఒక గొప్ప నిర్ణయాన్ని ఈ సమయమే తీసుకుని ఈ పాప జీవితం నుండి విముక్తి పొంది నీ భవిష్యత్తుని దీవెనకరంగా మార్చుకో. మన జీవితాలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటేనే కాదు, మన జీవితాలు దేవునికి అర్పించుకుని దేవుని బిడ్డలుగా జీవించడం ఎంతో ఉన్నతమైనదని అనేకసార్లు నేను ఎంతగానో అనుభవించి ఉన్నాను. ఈ రోజుకి ఎంతోమంది గొప్పగా చదివి గొప్పగా సంపాదించి గొప్ప పేర్లు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, నువ్వు దేవుని ఎదుట యథార్థంగాను పవిత్రంగాను జీవించు, ఆ గొప్ప అంతా కూడా దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. నీ సొంతంగా చేసే ప్రతి ప్రయత్నము విఫలం చెందుతుంది, కానీ దేవుడి ద్వారా అనుగ్రహించబడే ప్రతిదీ కూడా ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఇక నుంచి అయినా దేవుని బిడ్డగా జీవించు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నువ్వు ఆయన ప్రేమకు బద్ధుడివై, ఆయన ప్రేమకు బద్ధురాలువై ఇక నుంచి అయినా నూతన జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను దీవించును గాక. ఈ సమయం ముందు నీ కొరకు నేను చేస్తున్న ప్రార్థనలో నాతో కలిసి ఏకీవించు. ప్రేమ నమ్మకమైన దేవా, ఇదిగో యవనస్తులైన వీరందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేటి యువతరం ఎంతో భయంకరమైన స్థితికి వెళుతూ ఉంది. ఈ ఇంటర్నెట్ వల్ల అందులో ఉన్న భయంకరమైన వాటిని ధ్యానించడం వల్ల వారి జీవితాలు ఎన్నో ఇబ్బందుల్లో పడుతున్నాయి.
దయచేసి నాయన వారి నూతన జీవితాన్ని వారికి అనుగ్రహించండి. ఇక నుంచి ఇగో ఈ మాటలు వింటూ ఈ వాక్యం ద్వారా వారి మనసును మార్చుకుని నీకు అప్పగించుకున్న ప్రతి యవనస్తుడిని నీకు అప్పగిస్తున్నాను. నీ నామంలో నీ హస్తాల వద్దకు తీసుకొస్తున్నాను. నీ గొప్ప ఆశీర్వాదం ఆ బిడ్డకు అనుగ్రహించండి. నీ గొప్ప దీవెన ఆ బిడ్డకు అనుగ్రహించండి. ఎంతవరకు చేసిన ప్రతి పాపములను క్షమించి నూతన జీవితం ఆ బిడ్డ ప్రారంభిస్తుండగా నూతన ఆలోచనలు, నూతన తలంపులతో నీ ఆత్మతో నడిపించండి. ఇక నుంచి వారి జీవితం ఇంకెన్నడూ కూడా ఎవరి చేతో చెప్పించుకునేటట్లుగా కాక అనేకులకు వీరే చెప్పేటట్లుగా వీరు జీవించే కృప దయచేయండి. ఇక నుంచి వారి జీవితం ఆశీర్వదించబడేటట్లుగా ప్రతి యవనస్తులను, ప్రతి యవనస్తురాలను దీవిస్తున్నాను. ఈ మాట విని వారి జీవితాన్ని నీకు అప్పగించుకుని నన్ను క్షమించు నాయనా అని చేస్తున్న ప్రతి యవనస్తులను, ప్రతి యవనస్తురాలను నీకు అప్పగిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, తగు మేలులు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ఈ యవనస్తులను నీ చేతిలో పెట్టి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఆధ్యాత్మిక లేఖిని అను క్రైస్తవ ద్విమాస పత్రిక గత 2 సంవత్సరాలుగా అనేక వందలాది మంది పాఠక ఆదరణ పొందుతున్నదని చెప్పుటకు ప్రభునందు సంతోషించుచున్నాము. దైవజనులు బ్రదర్ జి రాజశేఖర్ గారి కలమును దేవుడు వాడుకుని అందరూ చదువుకున్నటకు వీలుగా ఆధ్యాత్మిక అక్షరము, మిషనరీ అక్షరము, యవన అక్షరము, మహిళా అక్షరము, కుటుంబ అక్షరము, సామాజిక అక్షరము, విశ్వాసీ అక్షరం, ప్రశ్నకు జవాబు, బైబిల్ సైన్స్ వంటి వివిధ శాఖలలో దైవ సందేశములు మరియు వివిధ ఆసక్తికరమైన విషయాలు పొందుపరుచుచున్నారు. కావున ఇటువంటి ఆకర్షణీయమైన, ఆసక్తికరమైన ద్విమాస పత్రికను మీరు పొందుకోవాలని ఆశిస్తున్నారా? అయితే ఇప్పుడే 7336699966కు మీ పూర్తి అడ్రస్ పంపి ఈ పత్రికను పొందగలరు. మరిన్ని వివరములకు 7336699966కు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.